సంగారెడ్డి జిల్లా ఆందోళ్ గురుకుల పాఠశాల ఎదుట బైఠాయించి ప్రధాన రహదారిపై విద్యార్థినులు ధర్నాకు దిగారు. వట్పల్లి గురుకుల పాఠశాలకు భవన సదుపాయం లేకపోవడంతో విద్యార్థినులు ఆందోళ్ గురుకుల పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. తమ స్కూల్ నుంచి వెళ్లిపోవాలని ఆందోళ్ ప్రిన్సిపల్ జ్యోతి వట్టిపల్లి విద్యార్థులపై పలుసార్లు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆందోళ్ ప్రిన్సిపల్ ప్రవర్తనతో విసుగు చెందిన విద్యార్థులు ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టి కన్నీళ్లతో తమ గోడును చెప్పుకున్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ గురుకుల పాఠశాల ఎదుట బైఠాయించి ప్రధాన రహదారిపై విద్యార్థినులు ధర్నాకు దిగారు. వట్పల్లి గురుకుల పాఠశాలకు భవన సదుపాయం లేకపోవడంతో విద్యార్థినులు ఆందోళ్ గురుకుల పాఠశాలలోనే విద్యను అభ్యసిస్తున్నారు. తమ స్కూల్ నుంచి వెళ్లిపోవాలని ఆందోళ్ ప్రిన్సిపల్ జ్యోతి వట్పల్లి విద్యార్థులపై పలుసార్లు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆందోళ్ ప్రిన్సిపల్ ప్రవర్తనతో విసుగు చెంది విద్యార్థులు ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టి కన్నీళ్లతో తమ గోడును చెప్పుకున్నారు. ఈరోజు ఎగ్జామ్ రాయడానికి వచ్చిండ్రు. వాళ్ళు ఎగ్జామ్ రాసిన దాకా మమ్మల్ని బయటనే మా పేరెంట్స్ వచ్చిన మమ్మల్ని వాళ్ళని ఎందుకు ఎలా కొట్టింది? దానికోసమేనా? 2 రూమ్లు ఇచ్చింది. ఫస్ట్ 2 రూమ్లు ఇచ్చారు. మళ్ళీ 1 రూమ్ ఇచ్చిండ్రు. మళ్ళీ 1 ఇచ్చిండ్రు. డైనింగ్ హాల్ మన డైనింగ్ హాల్ అంటున్నాము. కూడా సగం మరీ అంత ఘోరంగా ఒక్క రూమ్ లో 80 మంది ఉంటూరు. ఒక్కడే రూమ్ లో ఒక్కసారి పోయి ఆ రూమ్ చూడండి సార్. తర్వాత వీడియో తీసుకురు కానీ గలీజ్గా ఉంది. అట్లా అంత సీట్లు లేవని చెప్పండి. ఎందుకు తీసుకుంది ఇప్పుడు ఆమె? తీసుకొని ఇంత ఇబ్బంది పెట్టొద్దు కదా. నాకు అదొక్కటి కావాలి అంతే. ఎంత ఏడుస్తారు పిల్లలు సార్. మేము ఎంత ఆపద ఉండే అది చేసినాం కదా. ఇప్పుడు అంత ఏదు కదా వాళ్ళు కూడా. ఇప్పుడు పిల్లలకి అన్నం ఫుడ్ పెట్టనిస్తలేదంట మేడం. ఆ మేడం ఎవరో మాకు కావాలని చెప్పి మేము అడుగుతున్నాం. పట్టిపల్లెలు ఆందోళనలు ఉన్నారంటే ఇలా రివర్స్ చెప్తున్నారు. వీళ్ళు వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ పేరు వీళ్ళు చెప్తున్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ గురుకుల పాఠశాల ఎదుట బైఠాయించి ప్రధాన రహదారిపై విద్యార్థినులు ధర్నాకు దిగారు. వట్పల్లి గురుకుల పాఠశాలకు భవన సదుపాయం లేకపోవడంతో విద్యార్థినులు ఆందోళ్ గురుకుల పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. తమ స్కూల్ నుంచి వెళ్లిపోవాలి అని ఆందోళ్ ప్రిన్సిపల్ జ్యోతి వట్పల్లి విద్యార్థులపై పలుసార్లు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆందోళ్ ప్రిన్సిపల్ ప్రవర్తనతో విసుగు చెందిన విద్యార్థులు ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టి కన్నీళ్లతో తమ గోడును చెప్పుకున్నారు.